హాయ్ ఫ్రెండ్స్, కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఒక అద్భుతమైన నాక్ చూసాం ఈరోజు. చాలా రోజుల నుంచి ఫామ్ లో లేడనుకున్న రోహిత్ శర్మ పైన ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేసారు. కొంతమంది క్రికెట్ గురించి మాట్లాడే క్రికెట్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా రోహిత్ శర్మ పని అయిపోయింది, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ పక్కా అన్నట్టు మాట్లాడారు. బట్ ఈ రోజు రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఏడ కూడా తడపడ్డట్టు, ఏడ కూడా ఫామ్ లేనట్టు ఒక్క దగ్గర కూడా కనిపించలేదు. సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాకు ఇది కూడా అర్థమవుతుంది, లైక్ డ్యూ ఉంటుందని తెలిసి కూడా డ్యూ వస్తుంది, తర్వాత డ్యూ వస్తుంది. ఇండియాలో స్పిన్నర్స్ తో ఆడుతుంది కాబట్టి స్పిన్ కి ఇబ్బంది అవుతుంది, పేసర్ కూడా అది డ్యూ వస్తుంది కాబట్టి బాల్ జారిపోతుంది అని వాళ్ళకి ఆలోచన ఎందుకు వస్తలేదు. లేదంటే నాకు మజాక్లో చెప్తున్నా ఇదేమన్నా జైషాతింగ్ అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో దే టుక్ బ్యాటింగ్ ఫస్ట్, మంచి స్టార్ట్ వచ్చింది వాళ్ళకు కూడా. మంచి స్టార్ట్ వచ్చినా కానీ తర్వాత మన బౌలర్స్ టక్క వికెట్స్ తీసుకురు. ఎవ్రీ వన్ గాట్ వికెట్స్ ఎక్సెప్ట్ అక్షర్. బట్ అందరి దాంట్లో మంచిగా వేసిందంటే మాత్రం రవీంద్ర జడేజా ఒక అద్భుతమైన స్పెల్ వేసిండు. చాలా మంచి బౌలింగ్ ఈ రోజు మాత్రం రవీంద్ర జడేజా నుంచి 3 వికెట్స్ తీసుకురు. అదే కాకుండా అక్షర్ కాకుండా మిగతా అందరికి వికెట్స్ వచ్చినాయి. సో వాళ్ళు 300+ స్కోర్ చేసినాక మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. లాస్ట్ మ్యాచ్ లో ఫ్లాప్ అయిన జైస్వాల్ వెళ్ళిపోయాడు. ఈరోజు వరుణ్ చక్రవర్తి డెబ్యూట్ చేశాడు. హిస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు డెబ్యూట్, 33 years ప్లస్ ఏమో ఉంటాయి నాకు. సో శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చినాక శుభ్మన్ గిల్ చాలా మెల్లగా స్టార్ట్ చేసిండు. బట్ ఏమైందంటే రోహిత్ శర్మ తన ఫామ్ లో లేడు అనే విషయం మర్చిపోయినట్టుండు. స్టార్టింగ్ నుంచి 6 కొడుతూనే ఉన్నాడు. ఒక్కొక్క 6 చూస్తే వారెవ్వా అన్నట్టు అనిపించినాయి. అతను ఒక T20 లెవెల్ ఇన్నింగ్స్ లో ఆడాడు. ఐ థింక్ 86-89 బాల్స్ లో ఏమో 119 రన్స్ చేశాడు. T20 లెవెల్ ఇన్నింగ్స్ లో ఆడారు. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి 16 overs లోనే 136 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అంటే ఒక T20 లెవెల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినాక వికెట్ పడ్డాయి. శుభ్మన్ గిల్ 60 స్కోర్ చేసి అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చేస్తే ఇక మనకు ఛాంపియన్ ట్రోఫీలో ఏ బాధ ఉండదు, ఏం లేకుండా ఆరామ్స్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచొచ్చు అనుకునే టైంలో విరాట్ కోహ్లీకి ఒక మంచి బాల్, విరాట్ కోహ్లీ కూడా కాన్ఫిడెంట్ గా కనిపించింది ఈరోజు. ఫీల్డ్ లో చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నాడు. బట్ ఒక మంచి బాల్ కి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఐ థింక్ ఎంపైర్ అవుట్ చేయలేడు, బట్ ఒక మంచి రివ్యూ ఫిల్స్ అవుట్ ద్వారా మంచి రివ్యూ తర్వాత మంచి బాల్ కి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. సో ఫ్యాన్స్ అందరికి ఇది మళ్ళొక డిసప్పాయింట్మెంట్. హోప్ఫుల్లీ కింగ్ విల్ బి బ్యాక్ ఇన్ ది నెక్స్ట్ మ్యాచ్. తర్వాత వచ్చిన శ్రేయస్ గాని అక్షర్ గాని చాలా మంచిగా ఆడారు. ఐ థింక్ అక్షర్ ఒక టాప్ 4 బ్యాట్స్మెన్ లో మంచిగా ఆడుతున్నాడు. వన్ డే లో ఐ థింక్ అక్షర్ ప్లేస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది కేఎల్ రాహుల్ ఫామ్ చాలా ఎప్పటికీ తన వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి తగ్గట్టే బాల్ వేస్తారని ఆయనకు తెలిసినా కానీ అదే బాల్ కి అవుట్ అయిపోతాడు. షార్ట్ బాల్ కి వచ్చి ట్రై చేసిండు, మళ్ళా కీపర్ క్యాచ్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, బాల్ అవుట్, కీపర్ క్యాచ్ ఫుల్ షాట్ ఈజీగా పట్టుకుండు. బట్ ఇండియా ఆల్మోస్ట్ గెలిచేసింది అనుకునే మూమెంట్ లో తను వచ్చేసినప్పుడు కొంచెం మెల్లగా ఆడి లాస్ట్ వరకు ఉంటే తన ఫామ్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. బట్ తన వీక్నెస్ బౌలర్ కలిసినప్పుడు ఈజీగా అవుట్ చేసేస్తారు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కేఎల్ రాహుల్ వల్ల అయితే లేదు. హీ షుడ్ ట్రై టు గెట్ సమ్వాట్ బెటర్. సో బుమ్రా ఇస్ నాట్ ఫిట్. బుమ్రా మ్యాచ్ లో ఆడారు కాబట్టి బుమ్రా గురించి ఇంకేం అప్డేట్ రాలే. ఛాంపియన్ ట్రోఫీలో ఆడాలి. సో విల్ సీ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో మాత్రం విధ్వంసానికి మారిపోయిన రోహిత్ శర్మ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టిండు బౌలర్లని. సో ప్రాబబ్లీ ఇదే ఫామ్ ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఇచ్చేసి కెప్టెన్ లెక్క ఇండియాకి ఛాంపియన్ ట్రోఫీ కూడా తీసుకొస్తాడని చెప్పేసి అందరం ఆశిద్దాం. నెక్స్ట్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ కూడా తన స్టైల్లో ఒక 100 చేస్తున్నాను ఆశిద్దాం. థ్యాంక్ యూ.